సమర్పిస్తున్నవారు టెక్నో పెయింట్స్, వాసవి గ్రూప్, SMR హోల్డింగ్స్, గిరిధారి కన్స్ట్రక్షన్స్, పౌలోమి ఎస్టేట్స్, ప్రణవ గ్రూప్, నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్, ప్రైమార్క్ ప్రాజెక్ట్స్, JSR గ్రూప్, సన్ సిటీ ఇన్ఫ్రా డెవలపర్స్, సూర్య ఇంటర్నేషనల్, స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. హాయ్ హలో, రియాలిటీ సెక్టర్ విశేషాలు, లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. కొత్తకు ఎప్పుడూ స్వాగతం, పాతకు వందనం. ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో గుర్తులను మనకు అందించిన 2024 ఇయర్ మరో 2 రోజుల్లో మనకు వీడుకోలు పలకబోతోంది. కొత్త ఆశలను మోసుకొస్తూ మనతో పాటు ప్రయాణించడానికి 2025 ఇయర్స్ సిద్ధంగా ఉంది. రియాలిటీ రంగానికి సంబంధించి ఈ కొత్త సంవత్సరంలో మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నా మీకు మార్గనిర్దేశం చేయడంలో ముందుంటుంది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. మార్కెట్ లో ట్రెండింగ్ లో ఉన్న కొత్త ప్రాజెక్ట్స్ ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద షో. కొత్త సంవత్సరంలో కొత్త విషయాలు తెలుసుకోవడం చాలా బాగుంటుంది కదా. హైదరాబాద్ రియాలిటీ రంగంలో మీకు కావాల్సిన ప్రాపర్టీల కోసం సరికొత్త విషయాలు ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? దానికో చక్కటి వేదిక ఉంది. అదే www.naretcotelangaana.com వెబ్సైట్. తెలంగాణ వ్యాప్తంగా అన్ని అనుమతులతో డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులు, ప్రతిష్టాత్మక లేటెస్ట్ సంస్థల విశేషాలు ఎప్పటికప్పుడు నారెడ్కో ఆన్లైన్లో ఉంచుతుంది. ఈ వెబ్సైట్ సందర్శిస్తే మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇట్టే తెలిసిపోతుంది. తెలంగాణలో ప్రసిద్ధి చెందిన నగరం వరంగల్. కాకతీయుల కాలంలో దక్షిణాపథం మొత్తం మీద మహోన్నతంగా వెలిగినటువంటి ఈ నగరం ఇప్పుడు కూడా ప్రగతి పరుగులో ముందే ఉంది. తెలంగాణ సెకండ్ క్యాపిటల్ గా పేరొందిన ఈ నగరం ఎందరికో డ్రీమ్ డెస్టినేషన్ గా ఎదిగింది. ఇక్కడ సకల వసతులతో నివాసం సొంతం చేసుకోవాలనుకునే వారికి ఓ అపూర్వమైన అవకాశం అందుబాటులోకి వచ్చింది. క్రెడై వరంగల్ చాప్టర్ జనవరి 11-12 తేదీన హన్మకొండలో ప్రాపర్టీ షో నిర్వహించనుంది. హన్మకొండలో వడ్డేపల్లి లేక్ సమీపంలో ఉన్న PGR గార్డెన్స్ లో 3rd ఎడిషన్ ప్రాపర్టీ షోకు క్రెడై వరంగల్ విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ గవర్నమెంట్ వరంగల్ డెవలప్మెంట్ పై ఫోకస్ పెట్టింది. ఇలాంటి తరుణంలో క్రెడై ప్రాపర్టీ షో నిర్వహించడం రియాలిటీ రంగానికి మరింత బూస్టప్ నిస్తోంది. హాయ్ సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నామ్మా. సో సార్, మనకి క్రీడాయి వరంగల్ ప్రాపర్టీ షో 3rd టైం జరుగుతుంది కదా, సో దాని గురించి కొన్ని వివరాలు అందిస్తారా? ఇదివరకు 2 సార్లు ప్రాపర్టీ షో చేసామండి. 3rd టైం ఇది. జనవరి 11, 12 తేదీల్లో నిర్వహిస్తున్నాము. దీనికి బిల్డర్స్ నుంచి కానీ స్పాన్సర్స్ నుంచి కానీ మంచి స్పందన ఉంది. ఈసారి మేము చాలా పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాము. దీనికి అందరూ చాలా చక్కగా మద్దతు ఇస్తున్నారు. మనకి తెలంగాణలో ఫస్ట్ క్యాపిటల్ హైదరాబాద్ అయితే సెకండ్ క్యాపిటల్ గా వరంగల్ ని ఎంచుకుంటున్నారు కదా, సో దాని గురించి కొన్ని వివరాలు అందిస్తారా? వరంగల్ సెకండ్ క్యాపిటల్ గా ఎన్నుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ ఇది ట్రై సిటీస్ అండి. వరంగల్ అంటే అందరికీ బయట ప్రపంచంలో మిగతా నగరాల వాసులందరికీ తెలిసింది ఏంటంటే వరంగల్ అంటే ఒకటే అని. కానీ ఇక్కడికి వచ్చేసరికి వరంగల్, హన్మకొండ, కాజుపేట ఈ 3 కలిసి ట్రై సిటీస్గా పిలువబడతాయి. 1050 గ్రామాలు వరంగల్ పాత జిల్లాలో ఉన్నాయి. 1050 గ్రామాల నుంచి ఇక్కడ నివాసం ఏర్పరచుకోవడానికి కానీ పిల్లల ఎడ్యుకేషన్ కోసం కానీ ఇక్కడికి చాలా మైగ్రేషన్ ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్గా వరంగల్ ఎయిర్పోర్ట్ ఎప్పుడైతే అనౌన్స్మెంట్ అయిందో నార్త్ నుంచి సౌత్ నుంచి రకరకాల ఇన్వెస్టర్స్ వరంగల్కి వస్తున్నట్టు ఈ మధ్యనే గుర్తించినాం మేము. వరంగల్ అనేది గొప్ప భవిష్యత్తు ఉన్న నగరంగా మేము భావిస్తున్నాము. ఇక్కడ ఉపాధి అవకాశాలు చాలా మెరుగ్గా ఉన్నాయండి. ఇక్కడ టెక్స్టైల్ పార్క్ వచ్చేసింది. నియర్ అబౌట్ 20,000-30,000 మెంబర్స్ దాని మీద ఉపాధి పొందుతున్నారు. అలాగే రీసెంట్గా కోచ్ ఫ్యాక్టరీ వచ్చింది. 2,000 మంది ఉద్యోగులు ఇక్కడ పనిచేస్తున్నారు. దానివల్ల ఇక్కడ మిగతా వ్యాపార వర్గాలకు కూడా వెన్నుదన్నుగా ఉంటుంది. అలాగే గవర్నమెంట్ కొత్తగా ఇక్కడ శిల్పారామం అనౌన్స్ చేసింది. ఈ మధ్యలోనే ఇక్కడ మాకు కాలోజీ భవనము, తర్వాత ఎయిర్పోర్టు, ఇవన్నీ మాకు రియల్ ఎస్టేట్ రంగానికి చాలా మైలేజ్ వచ్చే కార్యక్రమాలు. సార్, మనకి ఈ ప్రాపర్టీ షో గురించి వివరాలు చెప్తారా? We are going to conduct property show on 11th and 12th of January 2025. ప్రాపర్టీ షో లాస్ట్ 1 month నుంచి ప్రిపరేషన్స్తోని ద అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ క్రెడై అండ్ ప్రెసిడెంట్ అందరు కలిసి ప్రాపర్టీ షో కండక్ట్ చేయడం మెయిన్ ఉద్దేశం. వరంగల్ ప్రాపర్టీ షో అన్ని యూనిట్స్ దాదాపు 80-85 స్టాల్స్ ప్రొవైడ్ చేసింది. అన్ని బిల్డింగ్ మెటీరియల్స్ కానీ, విల్లాస్ కానీ, అపార్ట్మెంట్స్ కానీ, ఓపెన్ ప్లాట్స్ కానీ అన్నీ ఒకే గొడుగు కిందకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. వరంగల్ జిల్లా ప్రజలందరూ కస్టమర్స్ 2 రోజులు విజిట్ చేస్తే వాళ్ళకి కావాల్సిన ప్రాపర్టీస్ తనకు నచ్చిన రేట్లో బార్గెనింగ్ చేయొచ్చు. అక్కడే లోన్స్ అవైలబుల్ ఉంటాయి. అన్ని బ్యాంక్స్ అక్కడ స్టాల్స్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి బ్యాంక్తో కూడా ఇంట్రెస్ట్ రేట్స్ కూడా పోస్ట్ చేసి అవకాశం ఉంటుంది. సో మనకి కంపేరింగ్ విత్ హైదరాబాద్
మనకి ప్రాపర్టీ ప్రైస్ అనేది ది బెస్ట్గా ఉంది అని చెప్తున్నారు కదా, సో దాని గురించి వివరించగలరా? ఇప్పుడు హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్ కావాలి విల్లా కొనాలన్నా మినిమం 10 to 15 crores అవుతుంది. మినిమం 5 crores అపార్ట్మెంట్ అయితే 15 crores విల్లా అవుతుంది. వేరాజ్ ఇన్ వరంగల్ మినిమం 1 crore పెడితే 2,000-2,500 అపార్ట్మెంట్ దొరుకుతుంది. విల్లా కూడా 2 to 3 crores దొరుకుతుంది. ఈ మధ్య కాలంలో తెలంగాణ గవర్నమెంట్ వరంగల్ మీద బాగా ఫోకస్ చేసింది. మాస్టర్ ప్లాన్ 2041 కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, కోచ్ ఫ్యాక్టరీ, టెక్స్టైల్ సర్క్, ఎయిర్పోర్టు, దాని ఎంప్లాయ్మెంట్ వచ్చిందంటే ఆటోమేటిక్గా ప్రాపర్టీస్ ఎక్కువ సేల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎడ్యుకేషన్ హబ్, హాస్పిటల్స్ కానీ ఇక్కడ పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి. 2 రైల్వే స్టేషన్స్ ఎక్కడ లేవు, ఇన్ వరంగల్ ఉంది. సాఫ్ట్వేర్ కంపెనీస్, మడికొండ హబ్, ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి ప్రాపర్టీ షో పెట్టడం వల్ల మీరు ఆ 2 రోజులు సమయం కేటాయిస్తే మీకు ఉపయోగం ఉంటుంది, ఇన్వెస్టర్స్కి అందరికీ ఉపయోగం ఉంటుందని కోరుకుంటున్నాం. గత సంవత్సరం జ్ఞాపకాల పుస్తకం, కొత్త సంవత్సరం కోటి ఆశల ఆకాంక్షలతో పలికే స్వాగతం. ప్రతి సంవత్సరం వేలాది మంది కస్టమర్లను ఆకట్టుకుంటూ వారి జీవితంలో తరిగిపోని సంతోషాన్ని నింపే ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేస్తూ రియాలిటీ రంగంలోనే కాదు కస్టమర్ల గుండెల్లోనూ ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకుంది వాసవి గ్రూప్. కాలగమనంలో ప్రతి ఏడాదిని విజయాల వేదికగా మార్చుకుంటూ ఇండస్ట్రీలో అగ్రస్థానంలో నిలుస్తూ వస్తోంది వాసవి గ్రూప్. రియాలిటీ రంగం గడ్డు పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాసవి జైత్రయాత్ర కొనసాగుతూనే ఉంది. ఇది ఈ సంస్థకు మాత్రమే ఉన్న ట్రాక్ రికార్డ్. పండిన చెట్లకే రాడ దెబ్బలు అన్నట్టుగా వాసవి గ్రూప్ పై బురద చల్లేందుకు సోషల్ మీడియా, యూట్యూబ్లు వేదికగా చేసుకుని కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు. అతి తక్కువ టైంలోనే అవన్నీ నిరాధార ఆరోపణలే అని తేలిపోయాయి. మరోవైపు తప్పుడు ప్రచారంలో పబ్బం గడుపుకోవాలనుకునే వారికి చెక్ పెడుతూ వాసవి సంస్థ లీగల్ యాక్షన్ కూడా తీసుకుంది. ఈరోజు యూట్యూబ్ ఛానల్స్ అండ్ ఈ డిజిటల్ పేపర్ ఛానల్స్ అనేది న్యూ సెన్స్, నాన్ సెన్స్ చాలా ఎక్కువ అయిపోయింది మన హైదరాబాద్ సిటీలో అండ్ తెలంగాణలో. ప్రతి ఒక్కరు అన్రిజిస్టర్డ్ కంపెనీస్ పెట్టుకోవడము, ఎల్లో జర్నలిజం చేయడము, ఫౌల్ లాంగ్వేజ్, అబ్యూసివ్ లాంగ్వేజ్ యూజ్ చేయడము, డెవలపర్స్ పైన, బిజినెస్ ఎంటిటీస్ పైన, ఇండివిజువల్స్ పైన వాళ్ళకి అసలు కాన్స్టిట్యూషన్ ప్రకారంగా అట్లా అబ్యూజ్ చేసే రైటే లేదండి. దెర్ ఇస్ నో రైట్ ఫర్ దెమ్ టు అబ్యూజ్. ఒక సంస్థ నిలబెట్టి నడిపించాలంటే కనుక మాకు కావచ్చు, వేరే తోటి బిల్డర్లకు కావచ్చు, చాలా కష్టమైన వ్యవహారం. ఒక ప్లాంట్ తీసుకొని దానికి మేము పర్మిషన్ తెచ్చుకొని దానికి ఇన్వెస్ట్మెంట్ చేసుకొని కస్టమర్ల రెప్యుటేషన్ మేము కాపాడుకుంటూ మేము ఈరోజు ప్రతి ఒక్క థింగ్స్ను మేము కేటర్ చేసుకుంటూ ముందుకెళ్ళి కస్టమర్కు ఏ విధంగా మేము బాగా మేము ప్రొవైడ్ చేయగలుగుతాం, హౌసెస్ ఫెసిలిటీస్ ఏ విధంగా ఇవ్వచ్చు, కన్స్ట్రక్షన్ కొత్త టెక్నాలజీస్ ఏం అడాప్ట్ చేయాలి, ఇటువంటి సబ్జెక్ట్స్ మీద మేము ఫోకస్ చేసే టైంలో ఫాల్స్ న్యూస్ మా మీదనే కాదు వేరే బిల్డర్ల మీద కూడా కానివ్వండి, ఇండివిజువల్ మీద కానివ్వండి, ఇటువంటి ఎల్లో జర్నలిజము, బ్లాక్ మెయిలింగ్, ఎక్స్టార్షను, ఇటువంటివన్నీ చాలా ఎక్కువైపోయాయి ఈ రోజుల్లో. ఈరోజు కస్టమర్లు అందరూ కూడా ఇటువంటి ఫాల్స్ న్యూస్లను, ఫాల్స్ ప్రచారాలను నమ్మకండి. ఇటువంటి మోసగాళ్లను, ఇటువంటి టైంపాస్ వీడియోలను చాలా వస్తున్నాయి. యూట్యూబ్లో వచ్చే కంటెంట్ రెగ్యులేషన్ కావాలి, దానికి ఒక ప్రత్యేకమైన చట్టం తీసుకురావాలి. బిల్డర్స్ అందరం కూడా నారెడ్కో అండ్ క్రెడై లాంటి మంచి అసోసియేషన్స్కు 2 మేజర్ అసోసియేషన్స్ అండి. ఈరోజు మీరు చూస్తే కనుక వీళ్ళకి కూడా మా బిల్డర్స్ అందరి తరఫున ఇటువంటి రిక్వెస్ట్స్ వాళ్ళ అసోసియేషన్ మేనేజ్మెంట్కు తీసుకెళ్లడం జరిగింది. వాళ్ళు కూడా పాజిటివ్గా స్పందించి అందరూ కూడా కలెక్టివ్గా ఇటువంటి రిప్రజెంటేషన్ గవర్నమెంట్కు అసోసియేషన్ తరఫున ఇద్దామని మేము అందరం కూడా ప్రిపేర్ అవుతున్నాం. మీడియా ఛానల్ అందరూ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఫ్యాక్ట్స్ వెరిఫై చేసుకోవడానికి విజిట్ చేయండి. వీఆర్ అవైలబుల్. మేమే కాదు, ఎవరు కూడా బిల్డర్లు పర్మిషన్ లేదు పెద్ద పెద్ద ప్రాజెక్ట్ ఎవరు చేపట్టరు. ప్రతి ఒక్కరు కూడా అన్ని నిర్మాణ పర్మిషన్లు తీసుకున్న తర్వాతనే చేస్తారు. మీరు దయచేసి ఫ్యాక్ట్స్ అన్ని ఎగ్జామిన్ చేసిన తర్వాతనే మీరు ఆర్టికల్ అనేది పబ్లిష్ చేస్తే బాగుంటుంది. సార్, ఇప్పుడు యూట్యూబ్ అండ్ సోషల్ మీడియా వాళ్ళు కొన్ని నెగిటివ్ కామెంట్స్ అయితే చేస్తున్నారు. సో వాటి మీద మీరు ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదా? We have taken a very stern and serious action on these all subjects related to publishing false facts about our group, and we have approached the honorable court. మాకు డైరెక్షన్స్ ఇచ్చారు, యూట్యూబ్కు డైరెక్షన్స్ ఇచ్చారు ఇటువంటి వాళ్ళందరినీ బ్లాక్ చేయమని అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళ కంటెంట్ రిమూవ్ చేయమని. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ దట్ కోర్ట్ హ్యాస్ ఆనర్డ్ అవర్ రిక్వెస్ట్ అండ్ ప్రేయర్ సేయింగ్ టు బ్లాక్ దిస్ ఆల్ కంటెంట్, డిరగేటరీ కంటెంట్ విచ్ హ్యాస్ బేస్లెస్ అండ్ నో ఫ్యాక్ట్స్ ఇన్ దట్. మాతో పాటుగా వేరే తోటి బిల్డర్లు కూడా కొంతమంది కేసు వేయడం జరుగుతుంది, కోర్టును ఆశ్రయించడం జరుగుతుంది. వాళ్ళకి రిలీఫ్ దొరుకుతుందని మేము కోరుకుంటున్నాం.
పర్ఫెక్ట్ ప్రాపర్టీ అట్ పర్ఫెక్ట్ లొకేషన్. రియాలిటీ రంగంలో కస్టమర్ల ఫస్ట్ ప్రయారిటీ ఇది. కానీ హైదరాబాద్ లాంటి సిటీలో కోర్ ఏరియాలో ప్రాపర్టీ అంటే కొంచెం రేర్ అనే చెప్పాలి. ఒకవేళ దొరికినా కొన్ని చాయిస్ లో రాజీ పడక తప్పదు. కానీ ప్రతి ఒక్క విషయంలో అవుట్ స్టాండింగ్ అనిపించేలా ఉండడం అంటే సరికొత్త అద్భుతాన్ని ఆవిష్కరించుంటే ప్రణవ గ్రూప్ అటువంటి అద్భుతాన్ని ఆవిష్కరించింది. ప్రణవ గ్రూప్ డెవలప్ చేస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఈస్ట్ క్రెస్ట్ 9 ఫ్లోర్స్ తో 99 ప్రీమియం అపార్ట్మెంట్స్ తో ఈ ప్రాజెక్ట్ ను డిజైన్ చేశారు. ఇవాటి మన సుజన్ మీడియా రియల్ సిటీతో ఉన్నారు ప్రణవ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాంబాబు గారు. రాంబాబు గారు నమస్తే సార్. నమస్తే అండి. సో లెట్స్ టాక్ అబౌట్ ఈస్ట్ క్రెస్ట్ సార్. ఈస్ట్ క్రెస్ట్ ప్రాజెక్ట్ హైలైట్స్ గురించి చెప్పండి. హస్తినాపూర్లో మన ప్రాజెక్ట్ వచ్చి ఈస్ట్ క్రెస్ట్. ఇట్స్ 9 floors హైరైజ్ బిల్డింగ్. సో it's like a affordable and economy mid segment. That's like it's good, but still we are not compromising anything actually. We are giving them the best experience, best products and best materials what we are trying to use it for that. అక్కడ కూడా good response ఉందండి. I think మనం ఇప్పుడు ఆల్మోస్ట్ 8th floor పడుతుంది స్ట్రక్చర్. When is the handover sir? We are aiming to next 1 year లో అయిపోతుంది finishes. 1.5 year లో will complete the handover కూడా అవుతుంది actually దానికి సంబంధించి. Okay. Yeah. So that is also one of our flagship project in that locality actually. Pranava, which stands for prime. Pranava stands for prime locations. So we take, somehow my brother is so fascinated about coming up with a project where others akkada project cheyotsa ane uhincha లేని ప్లేస్లో ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసి లొకేషన్ రెలవెన్స్ పెంచాలి అనేది ఒక టైప్ ఆఫ్ యూనిక్ అంబిషన్ హీ హ్యాస్. అండ్ ఐ థింక్ నేచర్ ఆల్సో సపోర్టింగ్ అస్ ఫర్ దట్. ఇన్ దట్ circumstances also supporting and the market is supporting us. So ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నార్మల్గా ప్రణవ చేసే ప్రాజెక్ట్స్ ఇవి కూడా ప్రైమ్ లొకేషన్స్లో ఉంటాయండి. అందుకే సక్సెస్ అవుతున్నాయి మోస్ట్లీ 99%. బికాస్ ఫర్ ఎనీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ లొకేషన్ ఇస్ ద కింగ్. కరెక్ట్. సో ఎక్కడ ప్రాజెక్ట్ చేసినా కానీ ఆ లొకేషన్ అనేది చాలా డిటర్మైన్ చేస్తుంది మెనీ అదర్ ఫ్యాక్టర్స్. సో ఐ థింక్ వీ ట్రై టు చూస్ ద బెస్ట్ ప్రైమ్ లొకేషన్స్. ఈస్ట్ క్రెస్ట్ ప్రాజెక్ట్ ఆవరణలో లేటెస్ట్ గా ప్రణవ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి భక్తులతో మహాపడి పూజ నిర్వహించారు. ఈ నెల 19వ తేదీన సాయంత్రం వేలాది మంది స్వాముల సరణు ఘోష నడుమ ఈ కార్యక్రమం జరిగింది. ప్రణవ కస్టమర్లు, అభిమానులు, బంధుమిత్రులు భారీగా హాజరయ్యారు. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం సువర్ణలింగాయ నమః, ఏడుకొండలవాడ వెంకటరమణ భక్తవత్సల భాగవత ప్రియ మారుతున్న ప్రపంచంలో అందరికన్నా ముందే నిలిపేది కొత్తదనమే. రియాలిటీ రంగంలో ఇది మరింత నిజం. కొత్తగా మారుతున్న ట్రెండ్స్, కస్టమర్ల ఇష్టాలు, కొత్తగా ప్రగతి బాటలో నడిపే ఏరియాలు ముందుగానే గుర్తిస్తే విజయం వరిస్తుంది. ఈ విషయంలో అందరికన్నా ముందే ఉన్నటువంటి రియాలిటీ సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. అందుకే 2024లో రియాలిటీ రంగానికి ప్రతికూల పరిస్థితులు నడిచిన టైంలోనూ ఈ సంస్థ ప్రాజెక్టులు డెవలప్ చేసినటువంటి ఏరియాలు ఈ ఏడాది ట్రెండింగ్ లో ఉన్నాయి. గిరిధారి విషనరీ ఎంత ప్రత్యేకమో 2024 సంవత్సరం ప్రూవ్ చేసింది. సిటీలో మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా రాజేంద్ర నగర్ లో గిరిధారి సంస్థ డెవలప్ చేసిన లేటెస్ట్ ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ ORR ఎగ్జిట్ నెంబర్ 17 and 18 కు అతి సమీపంలో ఉన్న అతిపెద్ద ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ కావడం విశేషం. రెడీ టు మూవ్ ఇన్ స్టేజ్ లో ఉన్న ఈ ప్రాజెక్ట్ లో 121 హై అండ్ లగ్జరీ విల్లాస్ నెక్స్ట్ లెవెల్ అనిపిస్తాయి. రానున్న 2025 న్యూ ఇయర్ ప్రాస్పెరా కౌంటీ కస్టమర్లకు మరింత స్పెషల్ కానుంది. ఈ ట్రెమెండస్ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేయడానికి గిరిధారి సంస్థ రెడీ అయిపోతుంది. ప్రెజెంట్ మనతో ఉన్నారు గిరిధారి కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ రఘుపతి రెడ్డి గారు. సో సార్తో మాట్లాడి గిరిధారి కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ గురించి తెలుసుకుందాం. హాయ్ సార్. హలో. ఎలా ఉన్నారు? బాగున్నాను. ముందుగా గిరిధారి కన్స్ట్రక్షన్ కస్టమర్లకు కానివ్వండి,
అదే రకంగా నా బంధుమిత్రులకు, రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024తో పోలిస్తే 2025 అందరూ సుభిక్షంగా ఉండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సార్ 2024లో మీ ప్రాజెక్ట్స్ ఎలా అయ్యాయి అండ్ 2025లో ఎలా ఉండబోతున్నాయి? ఆల్మోస్ట్ నేను ప్రాజెక్టు చేపట్టి కూడా 2-3 ఇయర్స్ బ్యాక్ నుంచి స్టార్ట్ అయిపోయింది అండ్ ఎండింగ్కి వచ్చేసినాయి. ఆల్మోస్ట్ కిస్మత్పూర్లో నేను ఆ రోజు చెప్పిన, మళ్ళీ ఈ రోజు కూడా చెప్తున్నా, హైదరాబాద్లోనే ది బెస్ట్, ది బ్యూటిఫుల్ గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పేసి దట్ డే ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. అదే రకంగా తీర్చిదిద్దినాం. ఆల్మోస్ట్ కస్టమర్లకు కావాలన్న పొజిషన్ కూడా ఇస్తున్నాం. ఇంటీరియర్ వర్క్లు చేసుకుంటూ ఉన్నారు. నా విజన్ ఎట్లయితే నేను కలగనున్నో ఆ కళ 100% సాకారం అయిపోయింది. ఆ కళ సాకారం అయిపోయి బ్యూటిఫుల్ వెంచర్ తీర్చిదిద్దినాం. చాలా బ్రహ్మాండంగా ఆ ఏరియా అంటే పేర్లనే కిస్మత్పూర్ అంటే కిస్మత్ ఉన్నట్టు. దాంతో పాటు రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ చాలా సార్లు చెప్పడం జరిగింది. 100% హైదరాబాద్లో నంబర్ 1 లొకేషన్ కాబోతా ఉన్నది. డెఫినెట్గా ఆ ఏరియా అనేది టాప్ ఏరియా. 2024లో జిల్లాల్లో మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రాజెక్టులన్నీ గిరిదారి కన్స్ట్రక్షన్స్ డిజైన్ చేసినవే. విల్లా ప్రాజెక్ట్, ప్రీమియం హౌసింగ్ ప్రాజెక్ట్, లేఅవుట్ ప్రాజెక్ట్, ఇలా అన్నింటా గిరిదారి సంస్థ ప్రాజెక్టులన్నీ కస్టమర్ల ఆదరాభిమానాలు దక్కించుకున్నాయి. మహబూబ్ నగర్ వద్ద 26 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో గ్రీన్ కౌంటీ, బెంగళూరు హైవేపై షాద్ నగర్ వద్ద వేదాంత, ముంబై హైవేపై సిగ్నేచర్ 1 2024లో టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతున్నాయి. కొత్త సంవత్సరం 2025లోనూ మరిన్ని క్రేజీ ప్రాజెక్టులతో విజయ పరంపర కొనసాగేలా గిరిదారి సంస్థ ప్లాన్ చేస్తోంది. గిరిదారి కన్స్ట్రక్షన్ ఎక్కడ ప్రాజెక్టు చేపట్టినా లొకేషన్ ఫస్ట్ చూస్ చేసుకుంటూ ఉంటాం. ఆ లొకేషన్లో ప్రతి ప్రాజెక్టు కస్టమర్లకు మంచి సర్వీస్ చేసి 100% కస్టమర్ల మీద మా కంపెనీ డిపెండ్ అయినది కాబట్టి డిఫరెంట్గా వాళ్ళకు అనుకున్న టైంలో ప్రోడక్ట్ అందజేయాలనేది మా కంపెనీ ముఖ్య లక్ష్యం. మా కంపెనీ ట్యాగ్ లైనే ఎక్స్పీరియన్స్ ఎక్సలెన్స్. మేము ఏదైతే టార్గెట్ పెట్టుకుంటామో ఆ టార్గెట్ 100% అచీవ్ అవుతాం. బై ప్రతి ప్రాజెక్ట్ ఎగ్జిట్ తీసుకుంటాం. అందుకే 1 by 1 వెళ్ళిపోతా ఉన్నాం. ప్రతి జిల్లాల్లో మా ప్రాజెక్టులు చేపట్టాలని, 1 tier సిటీతో పాటు 2 tier సిటీస్ కూడా డెవలప్ చేయాలని ఆ రకంగా మేము ప్లాన్ చేసుకుంటూ పోతా ఉన్నాం. ఇప్పుడు వరంగల్ కూడా ఆల్మోస్ట్ ఒక పెద్ద ప్రాజెక్ట్ రాబోతా ఉన్నది. 2024 కంప్లీట్ చేసుకుని 2025లో డెఫినెట్గా మార్కెట్ బ్రహ్మాండంగా అవుతుందనేది నా పూర్తి విశ్వాసం. దాంతోపాటు ప్రతి ఒక్కరు ఎక్కువ నెగ్లెక్ట్ చేయకుండా ప్రతి ఒక్కరు ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకొని మంచి అప్రిషియేషన్ వస్తే మీరు సంతోషంగా ఉంటారు అనేది నా ఒక సూచన. రియాలిటీ రంగంలో కస్టమర్లు కొనుక్కునే దానికి మించి స్టాండర్డ్స్ ని మెయింటైన్ చేయగలిగితేనే కస్టమర్ ఆదరణ దక్కేది. ఎమ్యూనిటీస్ లో ఎదురే లేకుండా, బ్యూటీలు తిరిగే లేని విధంగా అన్ని విధాల పర్ఫెక్ట్ అనిపించేటువంటి ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేయడం నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్ స్పెషాలిటీ. సిటీలో మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాస్లో బెస్ట్ ఏదంటే ఫస్ట్ వినిపించే మాట మోకిలా. ఈ ఏరియా ఇంపార్టెన్స్ ను అందరికన్నా ముందు గుర్తించింది నిఖిలా. మోకిలా అంటే నిఖిలా అనేంతగా ఇక్కడ పలు ఐకానిక్ ప్రాజెక్టులు డెవలప్ చేసింది. మామూలుగా ఇప్పుడు ఉన్న హైదరాబాద్ ప్రైమ్ ఏరియాస్ లో వెన్ యూ గో టు మోకిలాలో మీకు నిఖిలా అని చాలా ప్రదేశాల్లో కనిపిస్తూ ఉంటుంది. సార్, ఎన్సీడీకి మోకిలాకి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి? సో మెనీ ఏరియాస్ ఉన్నాయి కదా, చాలా రకరకాల ప్రాంతాల్లో బోల్డ్ వైపుల్లో బోల్డ్ రకాల హిట్ ఏరియాస్ ఉన్నాయి. ఇప్పుడు మోకిలాలోనే మన ఎన్సీడీ వాళ్ళు పాతుకుపోయారు యాక్చువల్గా. దానికి కారణం ఏంటి? ప్రప్రథమంగా నిఖిలా కన్స్ట్రక్షన్ ప్రాజెక్టు కూకటపల్లిలో చేయడం జరిగింది. కూకటపల్లి తర్వాత మణికొండ, పుప్పాలగూడలో చేయడం జరిగింది. ఈ ప్రాసెస్లో మాదాపూర్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గ్రోత్ అంతా కూడా మనం ప్రత్యక్షంగా చూసి అనుభవించడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చే ఏరియా నియోపోలిస్ తర్వాత మోకిలా అని గమనించి, మోకిలాకి మంచి గ్రీనరీతో పాటు వాటర్ బెల్ట్తో పాటు ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీయే కాకుండా నివాస యోగ్యమైనటువంటి ప్లేస్గా భావించి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువగా వస్తుందని ముందే ఊహించాం. ఎందువల్లంటే ఈ నియోపోలిస్ అనౌన్స్ చేయడం వల్ల మంచి ROI వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి అక్కడ హౌసింగ్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టాం. ఆ హౌసింగ్ స్టార్ట్ చేయడంలో మనం ముందు చూపుతోటి నిఖిలా కన్స్ట్రక్షన్ 4 ప్రాజెక్టుకి సరిపడా ల్యాండ్ ముందే ఎక్వైర్ చేసి పెట్టడం జరిగింది. మనం కట్టే ప్రతి ప్రాజెక్ట్ కూడా మనం ల్యాండ్ కొని టైటిల్ క్లియర్ చేసుకుని అన్ని రకాల పర్మిషన్స్ పొంది మనం మార్కెట్లోకి వెళ్తాం అనమాట ప్రొడక్ట్ తోటి. 2024 సంవత్సరం రియాలిటీ రంగం కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా ఎన్సిటీ సంస్థ మాత్రం తగ్గేదేలే అన్న విధంగా దూసుకెళ్లిపోయింది. రాయల్ పెవిలియన్ పనులు రికార్డ్ వేగంతో కొనసాగించారు. టఫ్ కండిషన్స్ లోనూ ఇటు సేల్స్ పరంగాను అటు కన్స్ట్రక్షన్ పరంగాను సాటిస్ఫాక్టరీగా ఉండడం ఎన్సిడికి మాత్రం సాధ్యమయ్యే విషయం. ఎన్సిడి సంస్థ అధినేత శ్రీనివాస్ గారి విజనరీ అండ్ లీడర్షిప్ వల్లే ఇది సాధ్యమైంది. 2025 లో కూడా ఈ విజయ పరంపర కొనసాగేలా ఎన్సిడి సంస్థ ప్లాన్ చేస్తోంది.
రాయల్ పెవిలియన్ రెస్పాన్స్ ఎలా ఉంది సార్? అందరూ సేల్స్ చాలా కష్టంగా ఉందన్న తరుణంలో కూడా మనకి సేల్స్ చాలా ఈజీగా చేయగలుగుతున్నాం. మనము సింపుల్ గా చెప్పగలిగింది ఏంటంటే స్ట్రాంగ్ గా ఎప్పుడైతే మనం ప్రొడక్ట్ నమ్మి దాన్ని మనం ఏదైతే డిజైన్ చేసామో డిజైన్కి అనుగుణంగా డిజైన్ ప్రకారము కట్టి ఏదైతే టైం లైన్స్ మెన్షన్ చేస్తామో ఆ టైం లైన్స్ ప్రకారం మనం ప్రొడక్ట్ డెలివరీ చేసి కస్టమర్కి ఆఫ్టర్ సేల్ సర్వీస్ కనుక ఇస్తే సేల్ అనేది పెద్ద కష్టం కాదనేది నిఖిల కన్స్ట్రక్షన్ అండ్ డెవలపర్స్ వారి ఉద్దేశం. ఈ రాయల్ పెవిలియన్ ప్రత్యేకత కూడా ఏమిటంటే ప్రతి బ్లాక్ కూడా రోడ్ ఫేసింగ్ ఉంటుంది. అందులో ఇంకొకటి యూనిక్ ఫీచర్ ఏంటంటే 2 క్లబ్ హౌస్లు ఇస్తున్నాం రాయల్ పెవిలియన్ లో. మనం 2 క్లబ్ హౌస్లు దగ్గర 1,00,000 స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్ ఇస్తున్నాం. ఇంకా అసలు ఆ ఏరియాలో ఎక్కడ కూడా అలాంటి ఫెసిలిటీ లేదు. ఇదే కాకుండా మనం జరిగిన పాండమిక్ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని టెర్రస్ మీద కూడా ఒక 30,000 స్క్వేర్ ఫీట్ ఎమ్యూనిటీస్ మనం డిజైన్ చేయడం జరిగింది. టెర్రస్ వాక్ వేతో పాటు టెర్రస్ మీద బార్బిక్యూ, ఓపెన్ జిమ్, లేడీస్ పార్టీ జోన్, ప్లే ఏరియా అండ్ సింగిల్ హోల్ గోల్ఫ్ కోర్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. న్యూ ఇయర్ కు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పేందుకు అంతా ఎంతో ఉత్సాహంతో రెడీ అయిపోయారు. కొందరు పార్టీలతో చిల్ అయితే ఇంకొందరు రిసార్ట్ లో సెలబ్రేషన్స్ కు సిద్ధమైపోయారు. ఇలా 1-2 రోజులు కాదు, ప్రతి రోజు పండగే అన్న రీతిలో రిసార్ట్ స్టైల్లో హౌసింగ్ ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేయడం అందరికీ సాధ్యమయ్యే ఫీట్ కాదు. మిడ్ సెగ్మెంట్ కస్టమర్లకు సైతం రిసార్ట్ లైఫ్ స్టైల్ అందుబాటులోకి తీసుకొస్తున్నటువంటి రియాలిటీ సంస్థ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ ఇన్ఫ్రా డెవలపర్స్ హ్యాపీనెస్ కు పీస్ ఆఫ్ మైండ్ యాడ్ చేస్తూ రేపటి ఆపర్చునిటీస్ ని ఈ రోజే సొంతం చేసుకునేలా జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ ప్రతి ప్రాజెక్ట్ ను డిజైన్ చేస్తోంది. ప్రతి ప్రాజెక్ట్ లో కస్టమర్ కు మాక్సిమం బెనిఫిట్ దక్కేలా చేయడంతో పాటు మరెక్కడ ఉండని అట్రాక్షన్స్ అందించడం జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ సక్సెస్ స్ట్రాటజీ. అందుకే మిడ్ సెగ్మెంట్ లో ఈ సంస్థ చేపట్టిన ప్రాజెక్టులకు సూపర్ రెస్పాన్స్ లభించింది. 2024 లో ఈస్ట్ హైదరాబాద్ లో వరంగల్ హైవే పై మోస్ట్ అట్రాక్టివ్ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ ప్రాజెక్టులే నిలిచాయి. ఈ ఏరియాలో జేఎస్ఆర్ సంస్థ 4 మెగా ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తోంది. తెలంగాణ తిరుమల యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రానికి చేరువలో క్యాపిటల్ 1, క్యాపిటల్ 2 అండ్ ఓపల్ పీ సిటీ ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తోంది. ప్రతి ప్రాజెక్టులో కొత్తదనం, ప్రతి కస్టమర్ కు మరింత భరోసా లభించేలా ర్యాపిడ్ గ్రోత్ ఉండే ఏరియాలో అందుబాటు ధరల్లో ప్రాపర్టీలు అందిస్తున్న రియాలిటీ సంస్థ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ ఇన్ఫ్రా డెవలపర్స్. మిడ్ అండ్ లోయర్ మిడ్ సెగ్మెంట్ల కస్టమర్ల చాయిస్ కు తగినట్టు పలు ప్రాజెక్టులను డెవలప్ చేసి వారి ఆదరాభిమానాలు సొంతం చేసుకుంది. సార్, ఇప్పుడు చాలా మంది ఎన్ఆర్ఐస్ మన హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడానికి మక్కువ చూపిస్తున్నారు. సో దీనిపై మీరు వాళ్ళకి ఏం సజెషన్ ఇస్తారు? మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే, బోత్ స్టేట్ ఆంధ్ర తెలంగాణలో ఎక్కడున్నా సరే వాళ్ళంతా ఉన్నారు. మన వాళ్ళు లేనిదే లేదు అసలు. పెద్ద పెద్ద సైంటిస్టులు కానీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ, ఏ డిపార్ట్మెంట్ చూసినా మన తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మన తెలుగు వాళ్ళందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, హైదరాబాద్ సిటీ గ్లోబల్ సిటీ, మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ. ఇక్కడ రైల్వేస్, రోడ్వేస్ తో పాటు రీజనల్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్స్ తో పాటు ఇక్కడ లివింగ్ ఆఫ్ కాస్ట్ చాలా తక్కువ ఉంది. కంపారిటివ్లీ అదర్ మెట్రోపాలిటన్ చూసుకున్నట్లయితే బెంగళూరులో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, చెన్నైలో వర్షాల ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది, సముద్రం దగ్గర కాబట్టి. ముంబైలో కూడా సేమ్ ట్రాఫిక్ అండ్ వర్షాలు. అలానే కలకత్తా అయితే కొంచెం చెప్పనక్కర్లేదు, అలా ఉంటుంది. ఇప్పుడు ఈవెన్ దస్ ఢిల్లీకి మీరు వెళ్ళాలనుకోండి, కాలుష్యం, భయంకరమైన కాలుష్యం. యమునా నది కానీ ఆ ఢిల్లీలో మనం వెళ్ళినట్లయితే ఒక 10 to 15 minutes మనకు లెన్స్ అడ్జస్ట్ కావు అసలు. ఆ పొల్యూషన్కి 15 minutes తర్వాత మాస్క్ తీస్తే కొంచెం అడ్జస్ట్ అవుతాయి అన్నమాట. సో కాబట్టి అలాంటి కాలుష్య నగరాలు ఉన్నటువంటి మన దేశంలో ఎన్ఆర్ఐస్ వాళ్ళ హార్డ్ అండ్ మనీని, ఎన్ఆర్ఐస్ కానీ మన ఇండియాలో ఎక్కడ మన తెలుగు వాళ్ళు ఉన్నా కానీ వీళ్ళందరూ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే కంపారిటివ్లీ అదర్ సిటీలో స్క్వేర్ ఫీట్లో ల్యాండ్స్ అమ్ముతున్నారు, మన స్క్వేర్ యార్డ్లో అమ్ముతున్నాం. కాబట్టి మన హైదరాబాద్ స్పెషాలిటీ లివింగ్ ఆఫ్ కాస్ట్ ఇక్కడ చాలా తక్కువ. ఇల్లు కొనాలన్నా, ప్లాట్ కొనాలన్నా చాలా తక్కువ ధరలో ఉన్నాయి. స్క్వేర్ యార్డ్స్లో మీరు కొనుక్కోవచ్చు. ట్రాన్స్పోర్టేషన్, రైల్వేస్, రోడ్వేస్, ఎయిర్వేస్ కనెక్టివిటీ సఫిషియెంట్గా ఉన్నాయి. రేట్లు చాలా తక్కువ ఉన్నాయి. ఇక్కడ లా అండ్ ఆర్డర్ చాలా బాగుంటుంది కాబట్టి, ఇక్కడ పబ్లిక్ సేఫ్టీ, సెక్యూరిటీ ఫుల్ ఉన్నాయి కాబట్టి, రెవెన్యూ పరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు కాబట్టి ఎన్ఆర్ఐస్ అయినా మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే మన హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ 3 నుంచి 5 సంవత్సరాల రెట్టింపు కావటమే కాకుండా సేఫ్టీ, సెక్యూరిటీ కూడా వాళ్ళకి చాలా బాగుంటుంది. కాబట్టి మా ఎన్ఆర్ఐ సోదరులకు కానీ అలానే మన తెలుగు పబ్లిక్ అందరికీ కూడా మేము ఇది ఒక పిలుపునిస్తున్నాం. మీలాంటి వాళ్ళు హార్డ్ అండ్ మనీతో రండి, మీకు ఇంకా స్పెషల్ ప్రైస్ తోటి ఇచ్చి మంచి హాస్పిటాలిటీ, మంచి సర్వీసెస్ తో పాటు మంచి ల్యాండ్స్ ని కానీ మంచి ప్లాట్స్ ని మీకు అందిస్తామని నేను సుజన్ మీడియా రియల్ సిటీ తరపున నేను తెలియజేసుకున్నాను. తప్పకుండా మీరు ఇలా వచ్చి ఒకసారి మా సన్ సిటీని కూడా విజిట్ చేయండి. మా వెంచర్స్ ఎలా ఉంటాయో మీకు చూసిన తర్వాత మీరు ఆలోచించండి.
న్యూ ఇయర్ వచ్చేస్తోంది, అందరిలోనూ కొత్త జోష్ మొదలైపోయింది. కానీ ఈ కొత్త సంవత్సరం సంతోషం ప్రముఖ రియాలిటీ సంస్థ పౌలమి ఎస్టేట్స్ కస్టమర్లకు మాత్రం ముందే వచ్చేసింది. హైదరాబాద్ సిటీలో ఐటీ సెక్టర్ ఫేవరెట్ ప్లేస్ అయినటువంటి కోకాపేట్లో పౌలమి ఎస్టేట్స్ ప్రీమియం హౌసింగ్ ప్రాజెక్ట్ అవాంతేని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసింది. అత్యంత ఆత్మీయ వాతావరణంలో రీసెంట్ గా కస్టమర్లకు ప్రాపర్టీస్ ని హ్యాండ్ ఓవర్ కూడా చేసింది. కాలగర్భంలో కలిసే ప్రతి సంవత్సరం కొన్ని మధురానుభూతులు మిగులుస్తుంది. అలా 2024 సంవత్సరం అవాంతే కస్టమర్ల జీవితాల్లో మర్చిపోలేని సంవత్సరంగా మిగిలిపోయేలా పౌలమి ఎస్టేట్స్ హ్యాండ్ ఓవర్ ఈవెంట్ ను నిర్వహించింది. కొత్త సంవత్సరం 2025లో ప్రెస్టీజియస్ క్రేజీ ప్రాజెక్టులతో కస్టమర్లను ఆకట్టుకునేలా పౌలమి ఎస్టేట్స్ ప్లాన్ చేసింది. త్వరలో సిటీలోని సికింద్రాబాద్, మాదాపూర్, మియాపూర్ ఏరియాస్ లో ప్రాజెక్టులు లాంచ్ అయినుంది. దీంతో పాటు బెంగళూరు సిటీలో ఇటీవలే ఓ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది. ఈ సంవత్సరం గార్డెన్ సిటీలో మరో ఎక్సైటింగ్ ప్రాజెక్ట్ లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రశాంత్ గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో హౌ ఇస్ ఇట్ సార్, మీ బేబీని అలా చక్కగా కోకాపేట్లో చాలా ఫాస్ట్గా చాలా క్విక్గా సేల్స్ చేసేసి ఈ రోజు యూఆర్ ఎంజాయింగ్ ది ఫ్రూట్స్ ఆఫ్ ది No, it's a very happy event and today. We envisaged this project about 4 years back, launched it about 3.5 years back, and ఇప్పుడు 3.5 years తర్వాత seeing the entire outcome, seeing a lot of happy customers, that gives us a lot of satisfaction అండి. చాలా బాగా వచ్చింది సార్, బయట లుక్ అది కూడా బ్యూటిఫుల్ అన్నమాట. Thank you very much. We've done it with a lot of passion అండి. I've taken a lot of personal interest in this to ensure that it comes out very beautifully, and I'm sure most of the customers are also very happy today to be part of this community, and we hope that they enjoy all the amenities and facilities that we're going to provide to them today. Yeah. So అవాంతే ఎలా రావాలనుకున్నారో అదే విధంగా వచ్చిందా ఇప్పుడు అవుట్కమ్ మీరు చూసినప్పుడు? Almost, I think we have slightly upgraded also. In fact, if you actually look at the clubhouse interiors, మనం envisage చేసిన 3.5 years back కి ఇప్పటికీ we've actually upgraded a little bit. But I think overall the scheme, the external has really come out very beautifully. So I'm quite excited to launch this project today and looking forward to many more good projects in future. What is the next project? ఏ ఏరియాలో చేయబోతున్నారు? We are planning 2 very big projects in Hyderabad now. I think that will happen in the first quarter of 25 only. One coming up in Madinaguda, Miyapur, which is about 24 acres, mid-budget project. We're just waiting permissions. I think hopefully if all goes well, we'll launch it in the first quarter. We are also in the planning stages for another large project in Madhapur, in the CBD of Madhapur, and I think that we'll announce shortly once we are ready for permissions. Thank you very much. పౌలోమి అవాంతే మొదలైనప్పటి నుంచి కూడా బే విండో కంపెనీ వాళ్ళు దే హ్యావ్ బీన్ విత్ us, ఇన్వైటింగ్ రాజశేఖర్ గారు ఫ్రమ్ బే విండో టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ ఫర్ ఎ ప్రెజెంటేషన్. సో నమస్కారం అందరికీ. మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మేనేజ్మెంట్ ఆఫ్ పౌలోమి, ప్రశాంత్ గారు అండ్ టీమ్, థ్యాంక్స్ అలాట్ ఫర్ గివింగ్ us దిస్ ఆపర్చునిటీ. బే విండో అనేది మాకు ఒక సంస్థ కాకుండా మాకు ఒక కుటుంబం లాంటిది. ఎలాగైతే పౌలోమి ఒక కుటుంబమో మా బే విండో కూడా ఒక కుటుంబం. ఎలాగైతే మనం ఇల్లు కొలి దాంట్లో ఉండాలనుకుంటామో అలాగే ఫర్నిచర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ దట్ హోమ్. బే విండో వీ హ్యాడ్ 3 దశాబ్దాల ఎక్స్పీరియన్స్ ఉంది ఇన్ ఫర్నిచర్ ఇండస్ట్రీ. వీ హ్యావ్ మల్టిపుల్ బ్రాండ్స్ అండ్ స్పెషలీ పౌలోమి వారి గురించి వీ హ్యావ్ categorized 3 packages: signature, rhapsody, maestro. మీ లివింగ్ రూమ్, డ్రాయింగ్ రూమ్, గెస్ట్ రూమ్, చిల్డ్రన్స్ రూమ్, బెడ్రూమ్, ఎవ్రీ ప్లేస్కి ఎంత అవుతుంది? స్టార్ట్స్ at 5 lakhs, goes up to 10 lakhs. You can choose your design. Make Bay Window your partner for a journey of life lived better. Thank you. సో చూసారు కదా, ఇది ఈ వారం సుజన్ మీడియా రియల్ సిటీ కార్యక్రమం. మరొకసారి సుజన్ మీడియా రియల్ సిటీ ప్రేక్షకులందరికీ అడ్వాన్స్డ్ గా వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్, బై బై.